చేవెళ్ల మిర్జాపూర్ బస్సు ప్రమాదంలో మరణించిన ముగ్గురక్క చెల్లెల కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ద్వారానే ఈ సంఘటన చోటు చేసుకుంది అని ఆమె ఆరోపించారు. వారిని చూస్తే బాధేస్తుంది అని, తల్లిదండ్రుల జీవితంలో కూడా శోకం మిగిలింది అని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులకు ముందు గుంతలు పూడ్చి ఉంటే 19 మంది చనిపోయి ఉండేవారు కాదు అని అన్నారు. ఇక వికారాబాద్ తాండూరు రోడ్లు సమగ్రంగా లేవు అని, ఇప్పటికైనా ప్రభుత్వం శ్రద్ధ చూపాలి అని ఆమె సూచించారు. పిల్లలు ఏడుంటారు ఇంకా ఈ బాధ తట్టుకోలేకనే వీళ్ళు ఇంతకాలం ఉంటుండక్క. నేను ఒక రోజు ఉండదు ఇప్పుడు ఏం చేస్తామక్క, నా పిల్లలే ఆ బస్సు ప్రమాదంలో అనేక మంది జీవితాలు అతలాకుతలమైనటువంటి సందర్భాన్ని మనం గమనించాం. అందులో ప్రత్యేకించి ఈ యాలాల్ మండలం తాండూరు నియోజకవర్గం కోర్కెంపల్లి గ్రామంలో ఒకటే ఇంట్లో పాపం తల్లికి జీవితకాలం శోకాన్ని మిగిల్చి, తల్లిదండ్రులకు జీవితకాలం శోకాన్ని మిగిల్చి ముగ్గురు ఆడపిల్లలు మరణించడం జరిగింది. మరి వారిని పరామర్శించడానికి వాళ్ళు వచ్చిన ఆ తల్లిని చూస్తూ ఉంటే అసలు కంటతడి పెట్టని వారు లేరు. చాలా దారుణమైన పరిస్థితి. నేను మాత్రం చాలా చాలా బలంగా నమ్ముతున్నా, ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఆ రోడ్డుని రిపేర్ చేసేటటువంటి తీరికలేక జరిగినటువంటి దుర్ఘటన ఇంకొకటి కాదు. వచ్చేటప్పుడు అక్కడ దెబ్బలు తగిలినటువంటి అనేక మందిని పరామర్శించారు. అట్లనే ఆ రోడ్ అంతా కూడా చూసుకుంటూ వచ్చాం. ఆ రోడ్డు శాంక్షన్ అయ్యి ఎన్జిటిలో ఉన్నటువంటి ఆంక్షలన్నీ పోయిన తర్వాత కూడా కాంట్రాక్టర్ రోడ్డు వేయకపోవడం అన్నది చాలా దారుణం. మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం గుంటలన్నీ పూడుస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ అయిన తర్వాత 19 మంది చనిపోయి దాదాపు 30 మంది గాయపడ్డ తర్వాత ఇప్పుడు రోడ్ని విస్తరణ చేస్తూ ఉన్నారు, చుట్టుపక్కల పనులు ప్రారంభించారు. ఇదే తొందర, ఇదే హడావుడి కనీసం ఒక వారం ముందు ఉంటే 19 మంది చనిపోకపోదురు అనేటటువంటి బాధ ఇవాళ ప్రతి గుండెలో ఉన్నది. ఈ దుఃఖం కేవలం ఈ కోర్కంపల్లి దుఃఖం కాదు, ఈ దుఃఖం కేవలం తాండూరు దుఃఖం కాదు. మొత్తం 50 మంది తెలంగాణలో ఉన్న తల్లులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో, బస్సు ప్రమాదం ఏదైతే ఉందో, ఆ బస్సు